నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలు ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వివిధ క్లబ్బులతో కందుల దుర్గేష్ ముఖాముఖి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంనందు వాకర్స్ క్లబ్, షటిల్ క్లబ్, యోగా క్లబ్, బాస్కెట్బాల్ ప్లేయర్స్తో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ వారితో సరదాగా గడుపుతూ వాకర్స్తో వాకింగ్ ట్రాక్పై నడిచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్తో షటిల్ ఆడారు. తరువాత వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ వాకర్స్ క్లబ్ నెలవారీ సాధారణ సమావేశం జరుగుతున్న సందర్భంగా వారిని కలిసి వారితో తన అభిప్రాయం పంచుకుంటూ ఒక్కసారి అవకాశం ఇస్తే గెలిచిన మొదటి సంవత్సరంలోనే అన్ని హంగులతో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని అన్నారు. వాకర్స్ క్లబ్ నెలవారీ సమావేశం సందర్భంగా వాకర్స్ అందరికీ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనితా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అమర శ్రీలక్ష్మి, వాకర్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శనగన కృష్ణమూర్తి, నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్, వాకర్స్ క్లబ్ సెక్రటరీ చెన్నా పరుపురాజా, అడ్డాల నాని మరియు వాకర్స్ క్లబ్ సభ్యులు, షటిల్ క్లబ్ సభ్యులు, యోగా క్లబ్ సభ్యులు, బాస్కెట్బాల్ ప్లేయర్స్ పాల్గొన్నారు. తీసుకొద్దాం నిడదవోలుకి తప్పనిసరిగా మీ అందరికీ కోఆపరేట్ చేస్తాను. మీ స్పోర్ట్స్ సంబంధించిన వాటిలో కూడా కొంచెం దృష్టి పెట్టి మినీ స్టేడియం అనేటువంటి మాట అంటున్నారు అందరూ. దాని గురించి కూడా కాన్సన్ట్రేట్ చేద్దామండి. మీకు ఒక సొంత ప్లేస్ అంటూ ఏర్పడద్దు అప్పుడు. తప్పకుండా కోఆపరేట్ చేస్తాను. అదే నమస్కారం రంగారావు. సభాధ్యక్షులు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా రామ్మోహన్ రాయ్ గారు, సీనియర్ వాకర్ అదేవిధంగా పెద్దలు కృష్ణమూర్తి గారు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది వాకర్స్కి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఆరోగ్యం మనందరి చేతుల్లోనూ ఉంది, దాన్ని కాపాడుకోవాలనేటువంటి నినాదంతో ముందుకు వెళుతున్న మనందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా ఉండండి అనేది మీ నినాదంగా ఇక్కడ నేను చూశాను. ఒక మంచి నినాదం ఇది. మనం నడవటం మాత్రమే కాకుండా మన తోటి వ్యక్తులందరినీ కూడా నడిపించడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య సమాజం రావాలనేటువంటి నినాదంతో మీరు అందరూ చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగానే ఈ హెల్త్ కాన్షియస్ అనేది బాగా పెరిగింది. ఈ వాకింగ్ అనేది ఒకప్పుడు చాలా కొద్ది మందితో జరిగేటువంటి కార్యక్రమాలు ఇవాళ చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ఇది ఒక ఉద్యమంలా నడుస్తుంది వాకింగ్ అనేది. దీనికి వయసు తారతమ్యం అనేటువంటిది ఏమీ లేదు. చిన్న వయసులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ కూడా ఈ వాకింగ్ చేయటం వల్ల మన ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఏ వయసు వాళ్ళైనా సరే ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనం ఉదయం లేచిన వెంటనే కాసేపు వాకింగ్ చేయాలనేటువంటి మాటను అందరూ నమ్ముతున్నారు. ఇతరత్ర మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ డైటింగ్ అటువంటివి ఎలా చేసినప్పటికీ కూడా వాకింగ్ మాత్రం ప్రధానంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాను. మీ అందరికీ సమాజం, మీరందరూ మనందరం ఈ రకమైనటువంటి విధానంలో వెళితే సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి మాటను నమ్ముతూ ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కూడా అనేటువంటి మాట చెప్పారు మిత్రులు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున మీ అందరి ముందు నిలబడి 2 మాటలు మాట్లాడే అదృష్టం కలిగినందుకు మీ అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక కృష్ణమూర్తి గారు చెప్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి మాట్లాడారనేటువంటి మాట చెప్పారు. ఎన్నికల ప్రచారంతో పాటు ఒక 3 రౌండ్లు వేసేటువంటి అవకాశం కూడా నాకు కల్పించినందుకు అదొక అదృష్టంగా నేను భావిస్తున్నాను.